మా అన్న అన్వేషణ అన్నకు ఎప్పుడు చూసినా గోకుడు జోకుడు ఇదే పని ఉంటుంది. ఈ జోకుడును పట్టుకొని ఊగులాడేటోళ్ళు వీళ్ళు అవసరమా వీళ్ళకు? ఇప్పుడు ట్రెండింగ్లా ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయి, ఇందుట్లో ఏళ్ళు పెద్ద ఉంది, ఈ ఏళ్ళని పట్టుకుంటాడు ఎప్పుడు చూసినా. నాన్ వెజ్ ఏం చేస్తావు? ఒకవేళ ఉండకపోతే బాలయ్యబాబు ఉండకపోతే ఏం చేస్తావు? ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకొని పెద్ద అబద్ధ కూర అని చెప్తా. నాన్ వెజ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తను చెప్పిండు, సౌత్ ఆఫ్రికన్ సినిమా చూసినా దీనిలో బాలయ్యబాబు ఉన్నాడు అని చెప్పిండు. ఇన్ఫ్లుయెన్సర్ ఏది ట్రెండింగ్లో ఉంటే దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటాడు. ఆయన తోటి కొత్తగా ఏముండదు చెప్పు. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసినా నిన్న నాన్ వెజ్ హరిహర వీరమలకు సంబంధించి హరిహర వీరమల సినిమాలో బాలయ్యబాబు ఉండని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎలా ఉండబోతే ఒకవేళ బాలయ్యబాబు సినిమా ఉండకపోతే ఏంది పరిస్థితి? బాలయ్య బాబు సినిమాల ఇది రాజకీయంగా ఇద్దరు ఒకతోటి ఉండేకే, ఇది సినిమానా? ఎందుకుంటారు అందుట్లో? హరిహర రాయాలని ఒకప్పుడు 369 అది తీసిరా అని చెప్పేసి ఆ దాన్ని తెచ్చి ఈ దాంట్లో పెడతారు అనుకున్నారా? అదంతా ఏం లేదు. ఏదో ఎవడో డ్రమ్ము కొడుతున్నా అని చెప్పి మీరు కూడా ఆ డ్రమ్ముని యాక్సెప్ట్ చేస్తే ఎట్లా? నాన్ వెజ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తను చెప్పిండు, సౌత్ ఆఫ్రికన్ సినిమా చూసినా దీనిలో బాలయ్యబాబు ఉన్నాడు అని చెప్పిండు. ఇన్ఫ్లుయెన్సర్ ఏది ట్రెండింగ్లో ఉంటే దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటాడు. ఆయన తోటి కొత్తగా ఏముండదు చెప్పు. ఏం కొత్తగా ఆయనంతకు ఆయన స్వయంగా తెచ్చిన ఒక న్యూస్ చెప్పు నువ్వే చెప్పు. బెట్టింగ్ యాప్స్ మంది అంతా చచ్చిపోతుంటే ఇగో ఇట్లా చచ్చిపోతుండ్రు అని మంది అంతా పోస్టులు పెడితే దాన్ని పట్టుకొని ఊగులాడిండు. అది అయిపోయినాక అలాగే చిట్టి పికిల్స్ అంటే ఆయననే పెట్టించి ఆయననే వాళ్ళ గురించి చెప్పిండా. ఏది న్యూస్ ట్రెండింగ్ ఉంటే దాన్ని పట్టుకొని చెప్తా ఉంటాడు, వ్యూస్ కోసం చెప్తాడు. ఆయన ఏమి జనాలు మారడం కోసం కాదు. అభిమానిగా ఒకవేళ బాలయ్యబాబు హరిహర వీరమల సినిమా ఉండకుంటే ఏం చేస్తావు? నాన్ వెజ్ ఏం చేస్తావు? ఒకవేళ ఉండకపోతే బాలయ్యబాబు ఉండకపోతే ఏం చేస్తావు? ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకొని పెద్ద అబద్ధ కూర అని చెప్తా అంతే. ఎప్పటికీ ఆయన ఫేక్ అంటావు నాన్ వెజ్ అన్న? ఫేక్ అని కాదు, ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ట్రెండింగ్లా ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయి, ఇందుట్లో ఏళ్ళు పెద్ద ఉంది, ఈ ఏళ్ళని పట్టుకుంటాడు ఎప్పుడు చూసినా అంతే. ఆయన చేసేది ఏం లేదు పెద్ద. ఇప్పుడు ఏంటంటే దాన్ని పట్టుకొని బాగా ఇప్పుడు అందరూ ఇల్లు ఎట్లా కడతారు మేస్త్రీలు, ఇట్లా ఒక ఇటుకే పెట్టి సిమెంట్ వేసి అట్లా కడతారు. ఈయన ఏం చేస్తారంటే డైరెక్ట్ థర్మకోల్ తెచ్చి ఇట్లా పట్టుకుంటూ పోతాడు అంతే. అదేం కష్టం లేదు. వాస్తవంగా హరిహర వీరమల్లు 24 రిలీజ్, యూఎస్ అమెరికాలోనే 23కి ఈ రోజు వదిలేరు. అట్లాంటప్పుడు సౌత్ ఆఫ్రికా నిన్నట్లు వదిలేరు అన్న దాన్ని నిజం అనుకోవచ్చా, ఫేక్ రివ్యూ అనుకోవచ్చా? ఒకటి చెప్తున్నా, రివ్యూల కోసం మీరు ఏదో అన్నం తిన్నికే వేరేళ్ళ కడుపులు కొట్టకుర్రా నాయన. ఒకటి చెప్తున్నా, అది వేసింది తెలియదు, ఏంది తెలియదు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఒకటే రోజు రిలీజ్ అవుతుంది సినిమా అన్నాక. ఎప్పుడో వేసిండ్రు అని అంటే మరి అన్నీ పోయి చూసుకోర్రి. తెలుగు ఏమిటికి, తెలుగు సినిమా ఏమిటికి, ఇంగ్లీష్ అది కూడా ఇక ఇంగ్లీష్లోనే మాట్లాడేది ఉండే, అక్కనే పెట్టేది ఉండే, ఇంకేం అది. అన్న యూట్యూబ్లో హరిహర వీరమల సంబంధించిన మొత్తం స్టోరీ చెప్పేసిండు. అప్పుడు అట్లాంటప్పుడు సినిమా ఫ్యాన్స్ సీరియస్ అయ్యే ఛాన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక స్టోరీ చెప్తే ఇక సినిమా ఎందుకు? ఇక చెప్పుర్రి, స్టోరీ ఎందుకు చెప్తారు నాకు అర్థం కాదు. అట్లాంటప్పుడు సినిమా తీసుడు ఎందుకు చెప్పుర్రి? చెప్పినట్టు అన్వేషణకి ఏం చెప్తావు మరి? అన్వేషణ చెప్పేది సుత్తి చెప్పిండు ఆయన అంతే. ఆయన ఇగో నిజంగా స్టోరీ ఏమన్నా వాళ్ళు నిర్మాత ఏమన్నా స్టోరీ రైటర్ ఏమన్నా తీసుకొని అన్వేషణ నీవు ఇదాన్ని రేపు ఎల్లుండి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇదాన్ని నువ్వు చెప్పని పంపించిర్రా? ఒకవేళ బాలకృష్ణ సినిమా లేకపోతే నాన్ వెజ్ ఇండియాకి రానియమని చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. సో దీనికి ఎలా చూడొచ్చు? వీళ్ళకి పని లేక అంటున్నారు, ఆయనకి పని లేదు, అదే పని ఆయనకి. మా అన్న అన్వేషణ అన్నకు ఎప్పుడు చూసినా గోకుడు జోకుడు ఇదే పని ఉంటుంది. ఈ జోకుడును పట్టుకొని ఊగులాడేటోళ్ళు వీళ్ళు అవసరమా వీళ్ళకు? రేపు ఎల్లుండి సినిమా ఓపెనింగ్ కూడా ఒక అన్నదానాలు లేకపోతే ఫ్లెక్సీలు కట్టడము అవి చూసుకోరాపా. ఆయన మీద ఎందుకు పడ్డారు చెప్పురు? ఆయన మీద పడ్డారంటే ఆయనకు వస్తాయి ఆమ్దాని, మీకేమొస్తాయి? సిప్ప బ్యా అంతే. ఓకే, డన్, థ్యాంక్ యూ.